బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జనరల్ ఎన్నికలు జరిగాయో లేదో, కౌంటింగ్ జరిగిందో లేదో, ఫలితాలు వచ్చాదో లేదో, అప్పుడే ఇక తమిళనాడు ఉప ఎన్నికల మీద వాడి వేడిగా చర్చ జరుగుతుంది. స్టాలిన్ ఉప ఎన్నికల బరిలో నిలబడబోతున్నారనే ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. స్టాలిన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయ్ని అసెంబ్లీలో ప్రశ్నించబోతున్నాడు అనే ఒక చర్చ ఇక ఇటు మీడియా, సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తోంది. అసలు తమిళనాడు ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఏ ప్రాంతానికి ఉప ఎన్నిక రాబోతుంది, ఎక్కడి నుంచి విజయ్ రాజీనామా చేసిన ప్లేస్ నుంచి మరి బరిలోకి ఎవరిని దించబోతున్నారు, అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పెను ప్రమాదాలకు దారి తీయబోతున్నాయి. రైట్ నౌ ఆ స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తమిళనాడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీవీకే అధినేత విజయ్ పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. అయితే విజయ్ తిరుచి ఈస్ట్ సీట్ను వదులుకునే అవకాశం ఉన్నాయని టీవీకే వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఆ తిరుచి ఈస్ట్ స్థానం నుంచి సినీ నటి త్రిషను టీవీకే పార్టీ బరిలో దింపుతుందనే ఊహాగానాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై టీవీకే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానంలో ఎంకే స్టాలిన్ పోటీ చేసి విజయం సాధిస్తే ఆయన మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో డిఎంకే పార్టీ తరఫున 73 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా డిఎంకే పార్టీకి దక్కనుంది. దీంతో డిఎంకే తరఫున ప్రతిపక్ష నేతగా కూడా స్టాలిన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎంకే స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే స్టాలిన్ ఒకవేళ పోటీ చేస్తే ఆపోజిట్ క్యాండిడేట్గా మరి ఎవరిని దించాలి? మామూలుని దించితే కాదు, గట్టిగా బలంగా ఢీ కొట్టే వ్యక్తిని దించాలని ఇక విజయ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 20 సార్లు ట్రాన్స్ఫర్ చెక్కు చెదరని ఇమేజ్ విజయ్ పోటీ చేసి గెలిచిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మైనింగ్ అవినీతిపై గట్టిగా పోరాడిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ యు సగాయం ఈ స్థానం నుంచి విజిల్ గుర్తుపై పోటీ చేయబోతున్నారు. 20 సార్లకు పైగా ఆయన ట్రాన్స్ఫర్ కావడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పని విషయంలో సగాయం ఎంత స్ట్రిక్ట్గా ఉంటారనేది. తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సగాయం. 1991లో ఇక ఐఏఎస్లో చేరారు. ఆయన ఆఫీస్ డోర్పై లంచాన్ని తిరస్కరించండి, తల ఎత్తుకొని నిలబడండి అనే నినాదం కనిపిస్తుంది. 2009లో తన ఆస్తుల్ని బహిరంగంగా ప్రకటించారు. 2012లో అక్రమ మైనింగ్ వల్ల కలిగిన 16,000 కోట్ల స్కామ్ను బయటపెట్టారు. 2015లో సాక్ష్యాల పరిరక్షణలో భాగంగా ఏకంగా శ్మశానంలో రాత్రంతా గడిపారు. సగాయం కథ నిజాయితీపరుడికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సో అటువంటి సగాయాన్ని మరి స్టాలిన్పై బరిలోకి దించబోతున్నాడు విజయ్ నిజంగా ఎందుకు ఈ సగాయానికి మరి అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో అవకాశం కల్పిస్తున్నారంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు. 20 ట్రాన్స్ఫర్లు, 1 కాదు 2 కాదు 20 ట్రాన్స్ఫర్లు, లంచాన్ని తిరస్కరించడంటూ తన ఆఫీస్ డోర్ ముందే ఒక స్టిక్కర్ అతికించాడు. తలెత్తుకొని ప్రశ్నించండి అంటే మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్లో ఎంత నిజాయితీ ఉందనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి సహాయం మరి విజయ్ పార్టీ నుంచి రానున్నటువంటి ఉప ఎన్నికల్లో స్టాలిన్ పైన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒక బలమైన వ్యక్తిని బరిలోకి దించితే కానీ స్టాలిన్ని ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఇక చావు దెబ్బ తగిలింది స్టాలిన్కు తమిళనాడు జనరల్ ఎన్నికలకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి జనరల్ ఎన్నికల్లో ఎవ్వరు ఊహించలేరు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా విజయ్ ఇన్ని స్థానాల్ని దక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేను. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్, కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు, కొంతమంది తమిళనాడు జనం మాత్రం విజయ్ని నమ్మిరు, విజయ్ పట్ల విశ్వాసం చూపించారు, విజయ్పై నమ్మకాన్ని భరోసాను పెట్టుకున్నారు. విజయ్ ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయి తీరుతాడు అనేటువంటి ఒక ధీమాను వ్యక్తం చేశారు. అందుకే ఆ ఫలితాల రోజు 108 స్థానాల్లో మంచి మెజారిటీతోటి స్థానాల్ని దక్కించుకున్నాడు విజయ్. సో అటువంటి విజయ్ 2 స్థానాల్లో గెలిస్తే ఈ 2 స్థానాల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మరి ఆ ఒక స్థానంలో వదులుకుంటున్నటువంటి ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారనేటువంటి ఒక చర్చ, ఊహాగానాలు, కాంట్రవర్సీ చాలా తమిళనాడులో జరుగుతుంది. ప్రధానంగా త్రిష పేరు వచ్చింది. లేదు ఇంకొక
వేరొక వ్యక్తి నిలబెడతారని వచ్చింది. ఇదంతా కాదని ఇప్పుడు కొత్తగా సహాయం పేరు వచ్చింది. ఒక రిటైర్డ్ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని మరి రాజీనామా చేస్తున్నటువంటి ఏదైతే స్థానం ఉందో ఆ స్థానం నుంచి స్టాలిన్ పైనే బరిలోకి దించుతున్నాడు విజయ్. అంటే ఆషామాష విషయం కాదు. జనరల్ ఎన్నికల్ని తలపించేలాగా ఈ ఉప ఎన్నిక ఉండబోతున్నది. స్టాలిన్కి ఇది చాలా ప్రెస్టేజ్, ఇది నిజంగా స్టాలిన్ కనుక ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇక స్టాలిన్ జీవితం కథమైనట్టే. అటువంటి మరి కీలకమైనటువంటి రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలంటే మరి సహాయం పేరుని విజయ్ ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూసే మనం చూస్తూ ఉన్నాం. బట్ స్టాలిన్ వస్తాడు అనేటువంటి ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తమిళనాడులోని రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్న వేళ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే ముందుకు వచ్చినప్పటికీ కావాల్సిన ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో గవర్నర్ కన్విన్స్ కాలేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీంతో విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో రేపు 11 గంటలకే మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్ అనేటువంటి కథనాలు కూడా వస్తున్నటువంటి వేళ సో అక్కడ గవర్నర్ని కలిసేందుకు వెళ్ళాడు. గవర్నర్ మాత్రం విజయ్కి కన్విన్స్ కానటువంటి పరిస్థితిలోనే మరి అసలు విజయ్ ఏం చేయబోతున్నాడు. విజయ్ నిజంగా రేపు 11 గంటల లోపు మరి విజయ్ అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ ఆఫ్ సీట్ అంటే 118 స్థానాల్లో ఆయన గెలిచాల్సిన అవసరం ఉంది. బట్ ఆయనకు 108 స్థానాల్లో వచ్చింది. కాంగ్రెస్ మద్దతు కోరారు. సో మిగతా వాళ్ళ మద్దతు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో రేపు ఉదయం 11 గంటల మరి 30 నిమిషాలకు ఆ మధ్య తమిళనాడు సీఎంగా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి ఎల్ఓపి రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఆయన తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల వివరాలని గవర్నర్కి అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112కి చేరింది. సో మరొక 6 కోసం ఆ పార్టీ పలువురితో చర్చలు జరుపుతుందంటూ మనం బ్రేకింగ్ న్యూస్ ఇస్తాం. సో ఆ బ్రేకింగ్ న్యూస్ గాను గవర్నరు కన్విన్స్ అయినట్టు తెలుస్తలేదు. ఎందుకు గవర్నర్ కన్విన్స్ కాలేదు? సో అక్కడ 118 మంది ఉంటే కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ విజయ్కు ఉన్నది ఎంత 108 ప్లస్ కాంగ్రెస్ అంతా కలిపితే 112 అవుతున్నది. ఇంకొక 6 మరి అక్కడ అవకాశం ఉంది. అంటే ఎవరైతే టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టాలంటే ఇంకొక 6 ఆ పార్టీలో చేరాల్సిన అవసరం ఉంటుంది, మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ 6 కోసము విజయ్ వేట మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ 6 రాకముందే గవర్నర్ కలిస్తే గవర్నరు కన్విన్స్ కాలే. ఫస్ట్ పూర్తి మద్దతును కూడబెట్టుకోండి, ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పిండు. కానీ గవర్నర్ను కలవకంటే ముందే విజయ్ రేపు 11:30 పలానా నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, దానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్న ఒక వార్తా కథనం అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బట్ ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తేలాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోయేది విజయ్ అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో అక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో మాత్రం మరి సహాయాన్ని బరిలోకి దించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అసలు సిసలైనటువంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని స్టాలిన్ పైన బరిలోకి దించబోతున్నారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇక స్టాలిన్ ఏం తక్కువ కాదు, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉండాల్సిందే, ప్రతిపక్ష నాయకుడిగా మరి కొట్లాడాల్సిందే, నేను ఈ ఉప ఎన్నిక గెలవాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టినట్టు తెలుస్తుంది. సో చూద్దాం ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది, స్టాలిన్ను ఎదుర్కొనేటువంటి నాయకుడు ఎవరు, అభ్యర్థి ఎవరు బరిలోకి దిగబోతున్నారు, విజయ్ మరి ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తాడా, ఒకవేళ గెలవకపోతే స్టాలిన్ ప్రధానంగా అక్కడ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మరి తన పాత్రను ఎట్లా వహిస్తాడు, ఇవన్నీ మనం చూడాలంటే కొంత వెయిట్ చేయాల్సిన టైం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది, చాలా చర్చనీయాంశంగా మారింది. అందరి చూపును విజయ్ తన వైపు చెప్పుకున్నాడు కాబట్టి సో తమిళనాడు రాజకీయాలు భవిష్యత్తులో ఎటు మలుపు తిరగబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది.